క్రీస్తు శిలువ యజ్ఞమును గూర్చి కొన్ని మాటలు చెప్తాను. మీకు తెలుసా, యేసు ప్రభువు యొక్క శిలువ రక్తము ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మాత్రమే కాదు. నా ప్రభువు కేవలం ఒక్క లోక రక్షకుడు మాత్రమే కాదు, నా ప్రభువు యావత్తు విశ్వానికే రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. యావత్తు విశ్వానికి రక్షకుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. సామాన్య క్రైస్తవుడు, భక్తిలో బలహీనుడైన క్రైస్తవుడు, వాక్యాన్ని చూసినా మనసు మార్చుకోలేని క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు అర్థం చేసుకోలేని ఒక పెద్ద మాట చెప్పబోతున్నాను ఈరోజు. వినండి. యేసు ప్రభు శిలువ రక్తం మనుషులకు మాత్రమే కాదు, దేవదూతలకు కూడా రక్షణగా మారింది. మతం మార్చడానికి వచ్చాడు అంటున్న వాళ్ళకి చెప్తున్నాను నేను, ఆయన రక్తము, ఆయన శిలువ యాగము మనుషుల కొరకు మాత్రమే కాదు, దేవదూతల కోసం కూడా ఆయన శిలువ యజ్ఞం అవసరపడింది. బైబిల్లో ఎక్కడుంది సార్, ఇంతవరకు మేము అసలు చూడనే లేదంటారేమో మీరు. చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19 నుండి చదువుదామా 21 వరకు. ద్వారా సమాధాన పరుచుకొనవలెనని తండ్రి ఇష్టమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆ వచనాలను ఒక్కొక్కటిగా మీ ముందు నేను మరలా తెరిచి చెప్తాను. చూడండి ఒకసారి ప్రారంభం నుండి. యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు. దేని చేత సంధి? శిలువ రక్తము చేత సంధి. ఎక్కడెక్కడ సంధి జరగాలో చూడండి. భూలోకమందున్నవి అంటే సర్వ మానవాళి పాప పరిహారము కొరకు సంధి జరగాలి. పరలోకమందున్నవంటే దేవదూతలకు దేవునికి మధ్యలో ఒక ఎడబాటు ఉంది చూశారు. ఆ వివాదము, ఆ దోషానికి కూడా క్రీస్తు శిలువ రక్తమే జవాబు. ప్రైజ్ ద లార్డ్.